Hello people, welcome back to our channel Shweta Jadhav 03. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ శ్వేత, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇప్పుడు నేను కొన్ని యూనివర్సల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడబోతున్నా. లైక్ ఇవి యూనివర్సల్ ప్రాబ్లమ్స్ అవునా కాదా అన్నది కూడా మీరే డిసైడ్ చేస్తారు. సో మీరు ఎలా డిసైడ్ చేయాలి అని అంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలి అనగానే నేను ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ని ఇప్పుడు చెప్తాను. అవి విన్నప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కదా, అరే నాకు కూడా ఇలానే అనిపిస్తుంది ఏంటి అని. అలా అనిపించినప్పుడు కమెంట్ చేయండి, దానికి ఒక సొల్యూషన్ చూద్దాము. ఫస్ట్ ఏంటి అని అంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలి అనగానే ఒక హెజిటేట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతా. ఇంకా ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఏదో నా నేటివ్ లాంగ్వేజ్ లాగా ఉంటాయి, నా ప్రొనౌన్సియేషన్స్ అయినా సెంటెన్స్ ఫార్మేషన్ అయినా. అదే అందరు ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ చెప్పాలి అని అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో యుద్ధం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఇమాజినేషన్స్, అదే మన మైండ్లో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే మొత్తం ఫ్లూయెన్సీ తన్నుకుంటూ వస్తుంది. అండ్ నాకు ఇంగ్లీష్ ఇంత బాగా వచ్చా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ అదే బయటికి మాట్లాడాలి అని అంటే అసలు నాకు ఇంగ్లీష్ వచ్చా అనేలా ఉంటుంది. అండ్ మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మాట అనుకుంటాంగా, ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదేమైనా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని. ఈవెన్ ఆ టైంలో కూడా నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదైనా మాట్లాడితే గ్రామటికల్ ఎర్రర్ ఆర్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఏమైనా రాంగ్ చెప్తే వీళ్ళు నవ్వుతారేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ విన్నాక మీరు అనుకుంటున్నారేమో కదా, ప్రపంచంలో ఇలా అనిపిస్తుంది నాకేనేమో అనుకున్నాను, బట్ నాలాగా చాలా మంది ఉన్నారు బయట అని. ఏంటి ఇలానే అనిపించిందా? అనిపించే ఉంటుందిలే. అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను యూనివర్సల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను అని. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత పెద్ద సెంటెన్స్ అయినా ఏమైనా క్లియర్గా అర్థమవుతుంది. బట్ అదే మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనగానే ఏం రావట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఇవన్నిటికీ ఒక పులి స్టాప్ అయితే పెట్టాలిగా. ఇంకా ఎన్ని రోజులు చెప్పండి ఏదో గుంపులో గోవిందం లాగా. ఎవరికి ఉండదు చెప్పండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని. అలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఉంటే సరిపోదు కదా, నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ అవ్వడానికి కూడా మనం ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిందే. నా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను ఫాలో అయిన స్టెప్స్ ఆర్ ప్రాసెస్ని ఇప్పుడు మీకు స్టెప్స్ వైజ్గా చెప్పాలి అని అనుకుంటున్నా. నేనేం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతా అని కాదు, ఎందుకంటే అదేం నా నేటివ్ లాంగ్వేజ్ కాదుగా. సో ఐఎమ్ ఇంప్రూవింగ్ అనే చెప్తాను. సో ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని. అండ్ నాకు కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి అన్నట్టు, లైక్ ఏమని అని అంటే, సాఫ్ట్వేర్లో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మ్యాండేటరీయా అని. జస్ట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు మనము ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ఆ సైడ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మోస్ట్లీ హిందీ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో మనకి హిందీ కొంచెం వచ్చినా మెరకు హిందీ తోడా తోడా ఆతా అని మొహమాటం లేకుండా చెప్పేస్తాము. సేమ్ అలానే నువ్వు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఇంగ్లీష్లోనే అంతా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లిటిల్ బిట్ అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వన్స్ థింక్ చేయండి. నేనేం ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ సాఫ్ట్వేర్లో అని చెప్పట్లేదు, బట్ వీ షుడ్ లెర్న్ కదా. లైక్ గ్రామటికల్ మిస్టేక్స్, అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయినా పర్లేదు, మేనేజ్ అయితే చేయొచ్చు. బట్ కంప్లీట్గా ఇంగ్లీష్ లేకుండా అయితే మేనేజ్ చేయలేం కదా. నేను ఇదంతా మ్యాక్సిమం ప్రాక్టికల్ వేలో మీకు అర్థమయ్యేలా కన్వే చేయాలనే చెప్పాను. సరే ఇదంతా కాదు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి అంటారా? ఎస్ చెప్తాను. దెర్ ఆర్ 5 ways టు ఇంప్రూవ్ అవర్ ఫ్లూయెన్సీ. అవేంటి అని అంటే, డోంట్ బీ అఫ్రైడ్ టు మేక్ మిస్టేక్స్. సో ఫస్ట్ ఏంటి, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడొద్దు. ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏమనుకుంటారో అని ఇంగ్లీష్లో మాట్లాడడానికే భయపడుతూ ఉంటాము. ఫస్ట్ ఆ భయాన్ని పక్కన పెట్టి మాట్లాడడానికి ట్రై చేయాలి. జస్ట్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, ఐ మీన్ మన నేటివ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ కాదు. ఇప్పుడు అమెరికా వాళ్ళకి తెలుగు మాట్లాడాలి అని అంటే వెంటనే నేర్చుకుని ఫ్లూయెంట్గా మాట్లాడలేరు కదా. సో మనకు కూడా అంతే, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. సో ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదైనా మిస్టేక్స్ అవుతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్, లిజన్ టు కన్వర్జేషన్స్ ఇన్ ఇంగ్లీష్. మనం ఎలాగో మూవీస్ అని షోస్ అని చూస్తూ ఉంటాం. అవేదో ఇంగ్లీష్ మూవీస్ చూస్తే వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, మనకి వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుందా లేదా, అండ్ వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది తెలుస్తుంది. నేనైతే ఎక్కువగా టెడ్ టాక్స్ వింటాను. యూట్యూబ్లో టెడ్ టాక్స్ అని సెర్చ్ చేయండి, వస్తుంది, వాటిని వినండి. అండ్
ఆల్సో డైలీ స్టాయిక్ అని సెర్చ్ చేయండి. ఈ పేజ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. పర్టికులర్గా ఇవనే కాదు, మీకు నచ్చినవి ఇంగ్లీష్లో చూడడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్, థింక్ ఇన్ ఇంగ్లీష్. మనం డే మొత్తంలో ఏమేం చేసామని వన్స్ ఇంగ్లీష్లో రివైజ్ చేసుకోండి. అండ్ డైలీ రొటీన్లో ఏదైనా కన్వర్జేషన్స్ ఏమైనా అయినప్పుడు మనం మైండ్లో దాన్ని ఇంగ్లీష్లో ఎలా కన్వే చేయొచ్చు అని ఇంగ్లీష్లో థింక్ చేయండి. ఈ థింక్ ఇన్ ఇంగ్లీష్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు నార్మల్గా గమనిస్తే మనం మన మైండ్లోనే ఎక్కువగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ని అనలైజ్ చేయగలుగుతాము. అదే బయటికి మాట్లాడాలి అని అంటే ఆ సెంటెన్స్ కాస్త ముక్కలు అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మన థింకింగ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకుంటే బయటికి మాట్లాడడం అంత కష్టమేం కాదు. మన మైండ్ మనల్ని ఈజీగా గైడ్ చేస్తుంది, లైక్ నెక్స్ట్ ఏం మాట్లాడాలి అని. అండ్ ఫోర్త్, టాక్ టు యువర్ సెల్ఫ్. నేనేం చేస్తానంటే మిర్రర్ ముందు వెళ్ళి నన్ను నేను చూస్తూ నా సెల్ఫ్ ఇంట్రోని ఆర్ నా డైలీ రొటీన్ని డేలో ఏమేమి చేసినా అన్ని ఇంగ్లీష్లో మాట్లాడతా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సడన్గా ఇంటర్వ్యూ అనగానే ఒకరిని ఫేస్ టు ఫేస్ ఎలా హ్యాండిల్ చేయాలి అని చాలా టెన్షన్ పడతాము. ఆటోమేటిక్గా ఆ నర్వస్నెస్ అనేది వచ్చేస్తుంది. సో అందుకే ఇలా మిర్రర్ ముందు మాట్లాడడం ఆర్ కెమెరా ముందు మాట్లాడడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మనం ఎలా మాట్లాడుతున్నామని రికార్డ్ చేసుకొని చూస్తే ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్నది తెలుస్తుంది. అండ్ ఫిఫ్త్, రీడ్ ఇంగ్లీష్ బుక్స్ డైలీ అట్లీస్ట్ 30 minutes. ఒక 30 days ఇంగ్లీష్ బుక్స్ని డైలీ ఒక 30 minutes అయినా చదవండి. మీలో ఇంప్రూవ్మెంట్ని మీరు కన్ఫర్మ్గా చూస్తారు. ఏంటి బుక్స్ చదవాలా, కాలేజ్లో చదవడానికే నానా తంటాలు పడ్డాము, ఒక పేజ్ చదవగానే నిద్ర వచ్చేస్తుంది, 30 minutes ఎలా చదవాలి అని అంటారు, అంతేనా? సో నేనేం చేస్తాను అని అంటే రియల్ లైఫ్ స్టోరీస్ని ఎక్కువగా చదువుతాను. ఇలా చదవడం వల్ల నెక్స్ట్ టైం జరుగుతుంది అని ఈజీగా నిద్ర రాకుండా చదవగలుగుతాము. అండ్ మన రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ట్రిక్ని నేను మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళకి కూడా నచ్చింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో బయటికి చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్స్ అండ్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక బుక్లో ఒక పారాగ్రాఫ్ని ఫస్ట్ టైం చదివినప్పుడు మోస్ట్లీ తడబడుతూ చదువుతాము. అండ్ అదే పారాగ్రాఫ్ని ఒక 5 times చదివితే ఆటోమేటిక్గా మన ఫ్లూయెన్సీ అండ్ ఫాస్ట్గా చదవడం అండ్ తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాము. అందుకే అంటారేమో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అని ఇంటెన్షన్ ఒకటి ఉంటే సరిపోదు కదా, దానికి తగ్గ ప్రాక్టీస్ కూడా మనం చేయాలి. సో ఇవన్నమాట నేను ఫాలో అయ్యే స్టెప్స్. మీకు నచ్చాయా? లైక్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది కదా. సో మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేసేయండి.